రాజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు బీసీ సంఘాల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మోసం చేసిందని దాని నిరసనగా బీసీసీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేయడానికి వెళ్తే పోలీసులు ముందస్తుగా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పేసి తీరా చూస్తే ఇప్పుడు 20% కూడా లేవు. ఈ విధంగా బీసీలను మభ్యపెట్టి కామారెడ్డి డిక్లరేషన్ కాకుండా అనేక రకాలుగా బీసీలను మోసం చేసింది. వీటినన్నింటినీ కూడా బీసీలంతా గ్రహించాలి. వెంటనే 46 జీవోను రద్దు చేయాలని చెప్పి సందర్భంగా బీసీ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బీసీలు 60% పైగా ఉంటే కేవలం తక్కువ రిజర్వేషన్ మాత్రమే ఇస్తుంది. వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా జీవనం ఉపసంహరించుకొని బీసీలకు న్యాయం చేయాలని, ప్రభుత్వం కోర్టు తీర్పు వచ్చేదాకా చూడాలని, అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది, పార్లమెంటులో కూడా బిల్లు పెట్టి ఆ విధంగా ప్రయత్నం చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పే సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా అధ్యక్షుడు ఈరోజు శాంతియుతంగా వాళ్ళ బీసీసీ ఆఫీస్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. కానీ పోలీసు వాళ్ళు మమ్మల్ని ముందస్తు అరెస్టు చేయడం మహా అన్యాయం. మేమెంతో మాకంతా అనే అటువంటి 42% రిజర్వేషన్ గురించి శాంతియుతంగా చేద్దామని పోతే ఎక్కడెక్కడనే మమ్మల్ని అరెస్ట్ చేసి దేశం పట్టుకు రావడం దుర్మార్గం. ఇది ఒక అన్యాయం, శాంతియుతానికి భంగం కలిగించినట్టే. అదేవిధంగా 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇప్పుడు పార్లమెంటు ఇప్పుడు ఉన్నాయి. ఆ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు దీని మీద ప్రస్తావన చేసి మా యొక్క బిల్లును ఉన్నటువంటి చట్టబద్ధత చేసి మాకు ఇప్పుడు పెట్టాలి. అదేవిధంగా రిజర్వేషన్లు పోయిన ప్రభుత్వం 2.21% వాళ్ళు ఇస్తే వీళ్ళు టోటల్గా తెలంగాణలో అంత 17% ఇచ్చారు. ఇది అన్యాయం. బీసీల గొంతు కోయడమే, నమ్మించి గొంతు కోయడమే. పార్లమెంటులో ఈ యొక్క మా యొక్క ప్రస్తావన చేసి 42% తప్పకుండా ఉద్యోగరీత్యా ఇటు ఉద్యోగులకు కానీ లేకపోతే మాకు కానీ ప్రమోషన్ ఇచ్చుకుంటూ పోతే మా పిల్లలకు విద్యాపరంగా కూడా ఆ యొక్క 42%ను తప్పకుండా చట్టబద్ధత చేయాలి. అదేవిధంగా ఈ ఉద్యమానికి ఇదే కాదు, ఉద్యమం ఇంకా కూడా చేద్దాం. రేపు సీఎం గారు కూడా ఆలోచన చేసి హుస్నాబాద్లో మా గురించి మాట్లాడాలి, మా బీసీ బిల్లు గురించి తప్పకుండా మాట్లాడాలి. ఈ ఉన్న పార్లమెంట్ సభ్యులు కూడా రేపు రాబోయే అటువంటి దాంట్లో కూడా వాళ్ళు తప్పకుండా పార్లమెంట్లో ప్రస్తావన చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు హెచ్చరిస్తున్నాం. ఇలా మా అరెస్టులతో ఇది ఆగిపోదు ఉద్యమం. ఇంకా ఉద్యమాన్ని చేస్తాం, ఇంకా ఉధృతం చేస్తాం. తప్పకుండా హుస్నాబాద్లో మా మీద ఒక ప్రకటన చేయాలి. బీసీల మీద అన్ని అఖిల పక్షాన్ని తీసుకుపోయి అక్కడ పార్లమెంట్లో మా యొక్క బీసీ ప్రస్తావన తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేద్దామని, అరెస్టులతోని ఆగదని ఈ యొక్క ఉద్యమం ఇంకా ఉధృతం చేద్దామని కోరుకుంటూ జై బీసీ, జై జై బీసీ.